హాయ్ హలో నమస్తే అందరికీ. సో ఛానల్కి ఒక నేమ్ అయితే పెట్టినాను, జుగాడ్ రాజా అనేసి. ముందు ఏదో పిచ్చి నేమ్ ఉండే, బట్ ఇప్పుడు జుగాడ్ రాజా అని పెట్టాను. సో వీడియోస్ అయితే చేస్తా వీలున్నప్పుడు చూసుకొని. ఏమన్నా కానీ నేను నా రియల్ లైఫ్లో ఎదుర్కొన్న ఇష్యూస్ కానీ దానికి సొల్యూషన్స్ ఏమొచ్చినాయి, లేదంటే నాకు తెలిసినవి వేరే వాళ్ళకి తెలిస్తే ఏవైతే బాగుంటాయి అనుకుంటాను, సో అవి కొన్ని వీడియోస్ చేసి పెడదాం అనుకుంటున్నా. సో కంటెంట్ అంటే ఇది అదేనే ఉండదు. సో ఏది నాకు యూస్ఫుల్ అయ్యింది అది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే, సో దాని గురించి వీడియో చేసి పెడదామనేసి పెడతా ఉన్నాను కంటిన్యూస్గా. సో ఇది సెకండ్ వీడియో, చూడండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఈరోజు వీడియో వచ్చి పాస్పోర్ట్ రెన్యువల్ ఎట్లా చేయాలా, ప్రాసెస్ ఏంటి అనేసి. సో ఫస్ట్ పాస్పోర్ట్ సేవ అనేసి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ వెబ్సైటే వస్తుంది, passportindia.gov.in. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు వచ్చేసి అప్లై చేయొచ్చు, ఫ్రెష్, రీఇష్యూ అనేసి. మనకి రీఇష్యూ పాస్పోర్ట్ కావాలి, దాని గురించి ఫస్ట్ లాగిన్ చేసుకోవాలా. దీనికి యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలా. నేను ఆల్రెడీ చేసుకున్నా, సో నా యూజర్ ఐడితో లాగిన్ అవుతున్నా. మీకు లేకపోతే మీరు ఒకటి క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్స్ చేసింటే సేవ్డ్ కానీ డ్రాఫ్ట్లో ఉంటే ఇక్కడ చూపిస్తాయి. ఈ ఆప్షన్స్లో మనకి ఫ్రెష్, రీఇష్యూ, లేదంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేటు, ఐడెంటిటీ సర్టిఫికేటు, ఏమేమి కావాలో అన్ని ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ కావాల్సింది రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్. నేను ఆల్రెడీ ఫ్రెష్, నా రీఇష్యూ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మై ఫీజ్ డీటెయిల్స్ అనేసి ఫస్ట్ చెక్ చేసుకుందాం. ఫీజ్ డీటెయిల్స్లో మనకు కావాల్సింది దేనికి పెడుతున్నాం, పాస్పోర్ట్ టైప్, రీఇష్యూ. దాని తర్వాత ఎందుకు రీఇష్యూ చేసుకుంటున్నాం, ఎందుకు పాస్పోర్ట్ రీఇష్యూ కావాలి, వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోతుంది, ఈ ఏజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సో ఎన్ని పేజెస్ కావాలి. దాని తర్వాత నార్మల్గా 36 పేజెస్ అయితే సరిపోతాయి, ఎక్కువ ట్రావెల్ చేయకపోతే. దాని తర్వాత నార్మల్గా తత్కాల్. నార్మల్కి వచ్చేసి ఫీజు 1500 రూపీస్. నాకు కొంచెం స్ట్రక్ అయింది, నా డేటా ఏదో ఇష్యూ ఉండే. దాని తర్వాత మళ్ళీ రిఫ్రెష్ చేస్తే మళ్ళీ వచ్చింది. ఫస్ట్ నుంచి డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఎక్కువగా తిరగము, లేదంటే పెద్దగా మనకు అవసరం లేదనుకునే వాళ్ళు 36 పేజెస్ ఎనఫ్. సో నార్మల్ పాస్పోర్ట్కి వచ్చి 1500. నెక్స్ట్ తత్కాల్కి వచ్చేసి 3500. తత్కాల్ వెంటనే వస్తుంది, 3-4 రోజులు. నార్మల్ టైం పడుతుంది. ఇప్పుడు అప్లికేషన్ ఎట్లా అనేసి చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర పాస్పోర్ట్ ఉంటే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి, పాస్పోర్ట్ నంబరు, నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, లేదంటే స్కిప్ కొట్టేయచ్చు. నాది వచ్చేసి హైదరాబాద్ ఆఫీసు. ఇక్కడ మనకి ఏది కావాలంటే పాస్పోర్ట్ ఆఫీస్ అది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆప్షన్స్లో వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి దేనికి అప్లై చేస్తున్నాం, రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్. ఫ్రెష్ కూడా సేమే. నెక్స్ట్ ఆప్షన్ ఎందుకు రీఇష్యూ, టైప్ ఆఫ్ అప్లికేషన్, ఎన్ని పేజెస్ కావాలి. సో ఇక్కడ మన డీటెయిల్స్, గివెన్ నేము, నేను ఏదో నార్మల్గా బేసిక్ ఇస్తున్నాం. ఇక్కడ మనం ప్రాపర్ నేమ్ ఇవ్వాలి, ఓల్డ్ పాస్పోర్ట్లో ఎట్లుంటే అట్లా, లేదంటే కొత్త అప్లికేషన్ అయితే సేమ్ కొత్తది కూడా మీ ఆధార్ కార్డులో ఎట్లుంటే అట్లా. సో నెక్స్ట్ జెండర్. నెక్స్ట్ వచ్చేసి వేరే నేమ్స్ ఉన్నాయా, నేమ్ ఏమైనా చేంజ్ చేశారా. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్. డీటెయిల్స్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకునివ్వండి. సో ఇది లైఫ్ టైం ఒకసారి ఇచ్చామంటే మళ్ళీ చేంజ్ చేయాలని చాలా కష్టం. ఎక్కడ పుట్టారు, బర్త్ ప్లేస్, నేను నార్మల్గా డీటెయిల్స్ ఇచ్చేస్తున్నా, బెంగళూరు. చాలామంది బ్యాచులర్గా ఉన్నప్పుడు పాస్పోర్ట్ తీసుకుని ఉంటారు. ఇప్పుడు రెన్యువల్ చేసేటప్పుడు మీ మ్యారేజ్ అయ్యి ఉంటే అప్డేట్ చేయండి స్టేటస్, మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ నేటివ్ ఎక్కడ, స్టేట్ ఏంటి, డిస్టిక్ ఏంటి, ఇంకోటి సిటిజన్షిప్. సో బై బర్త్ వచ్చిందా, లేదంటే ఇక్కడ మైగ్రేట్ అయిన తర్వాత వచ్చిందా అనేసి. దాని తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్, ఓటర్ ఐడి డీటెయిల్స్ ఉంటే సబ్మిట్ చేసేయండి. ఆల్రెడీ అన్ని లింక్ అయి ఉంటాయి ఆధార్ కార్డుతో. సో
ఉంటే సబ్మిట్ చేసేయండి. దాని తర్వాత ఆక్యుపేషన్, ఎంప్లాయ్మెంట్ స్టేటస్, ప్రైవేటా గవర్నమెంటా ఏంటి అనేసి నెక్స్ట్ డిక్లేర్ చేయాలి. ఫాదర్ కానీ లేదా ఎవరన్నా మీరు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే. దాని తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇది మెయిన్. సో మీ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. ఇక్కడ చూడండి ఈసీఆర్, నాన్ ఈసీఆర్ అని వస్తుంది. సో 10th పైన ఉంటే ఈసీఆర్ కేటగిరీ, దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. సో మీది ఖచ్చితంగా అప్డేట్ చేయండి ఎడ్యుకేషన్ స్టేటస్. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ ఇవ్వండి ఖచ్చితంగా. నేను ఇక్కడ ఎంటర్ చేయలేదు, అది ఎందుకంటే మ్యాండటరీ కాదు కాబట్టి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆధార్ ఇస్తే కన్సల్ట్ చేసి నెక్స్ట్ కొట్టేయాలి. దాని తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, లీగల్ గార్డియన్, ఇక్కడ మీకు పెళ్ళి ఉంటే మీరు డిక్లేర్ చేస్తే వైఫ్ నేమ్. నేను జస్ట్ బెటర్ హాఫ్ అని ఇచ్చాను. అవి మ్యాండేటరీ అండి, ఫాదర్ మదర్ నేమ్స్ ఇవి ఇవ్వకుంటే నెక్స్ట్ వెళ్ళదు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీకు పెళ్ళి ఏంటి, లేదంటే బ్యాచిలర్ అయితే బ్యాచిలర్గానే రెన్యూ చేసుకోవచ్చు, నో ఇష్యూ. కొత్త పాస్పోర్ట్ అయినా కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. సో అడ్రస్ వచ్చేసి ఇది ఎన్ఆర్ఎస్ కాదు, సో నార్మల్ ఇండియన్ పాస్పోర్ట్ కాబట్టి సో ఆప్షన్ నో అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ది. దాని తర్వాత అడ్రస్ అలాంగ్ విత్ పిన్ కోడ్, పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది అనేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ పిన్ కోడ్ ఇచ్చేసి గూగుల్లో సెర్చ్ చేయండి, మీ పిన్ కోడ్ ఏ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది అనేసి డీటెయిల్స్ వస్తాయి, దాన్ని ఇది చేసేయచ్చు. నెక్స్ట్ మొబైల్ నెంబరు, దాని తర్వాత ఈమెయిల్ ఐడి. ఇక్కడ ఈజ్ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్. సో మీరు పర్మనెంట్ అడ్రస్లోనే ఉన్నారా లేదంటే మీకు ఏమన్నా కరెంట్ టెంపరీ అడ్రస్లో ఉన్నారా అనేది ముఖ్యం. మీరు పర్మనెంట్ అడ్రస్సు ప్రజెంట్ అడ్రస్సు రెండు ఒకటే అయితే అది టిక్ చేయండి, లేదంటే పోలీస్ వెరిఫికేషన్ రెండు చోట్లకి వస్తారు. సో మీ దగ్గర ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి, ఇది రెంటల్ అగ్రిమెంట్ కానీ లేదంటే ప్రజెంట్ అడ్రస్లో ఏది ఉంటే అది. లేదు రెండు ఒకటే అయితే పర్లేదు, ఆధార్ కార్డులో ఏది ఉందో మీరు అక్కడే ఉన్నారంటే నో ఇష్యూ. సో దీని తర్వాత ఇదే వన్స్ సేవ్ కొట్టిన తర్వాత ఆర్పిఓ చేంజ్ చేయలేమని చెప్తున్నారు, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్. నెక్స్ట్ నేము, అడ్రస్ మళ్ళీ ఇంకొకసారి కంప్లీట్ నేమ్ ఇవ్వండి. దాని తర్వాత మొబైల్ నెంబరు, అదే ఎమర్జెన్సీ కాంటాక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఓల్డ్ పాస్పోర్ట్ నెంబర్, ఇది రెన్యువల్కి అయితే. ఇది కొత్త అప్లికేషన్కి అయితే ఇవి రావు, ఇవి ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే మన దగ్గర ఉండదు పాస్పోర్ట్. రెన్యువల్కి అయితే యాజ్ పర్ పాస్పోర్ట్ దాంట్లో ఉంటాయి ప్రాపర్గా నంబరు, ఎప్పుడు ఇష్యూ అయింది, ఎక్కడ ఇష్యూ అయింది, ఎక్స్పైరీ ఎప్పుడు. ఈ ఫైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సిన పని లేదు, మ్యాండటరీ కాదు. నార్మల్గా ఫైల్ నెంబర్ ఉంటుంది పోర్టల్లో, బట్ మ్యాండటరీ కాదు. నెక్స్ట్ వచ్చేసి మీ పాస్పోర్ట్ డిప్లొమాటిక్ పాస్పోర్టా, ఇంతకుముందు ఎప్పుడైనా అప్లై చేసి మీ పాస్పోర్ట్ రిజెక్ట్ అయ్యిందా, సో ఇవి ఆప్షన్స్ ఉంటాయి. ఇవి నార్మల్గా నో అనేసి మ్యాక్సిమం ఏమి ఇష్యూలు ఉండవు, అందరికీ అప్లై చేసిన తర్వాత అయిపోతుంది కాబట్టి. సో అది ఫిల్ చేసి నెక్స్ట్ సేవ్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఖచ్చితంగా మనం డిక్లేర్ చేయాలి. సో ఏమన్నా కోర్టులో అదే ఏమైనా క్రైమ్ చేసి కోర్టులో కేసులు జరుగుతున్నాయా, సో నో. ఏమన్నా వారెంట్ కానీ సమ్మన్స్ కానీ ఏమైనా ఇష్యూ అయ్యాయా, నో. ఉంటే డిక్లేర్ చేయండి. ఏమైనా అరెస్ట్ అయ్యారా లేదా, సో అది డిక్లేర్ చేయాలి. మీ మీద ట్రావెల్ బ్యాన్ ఉందా, సో కొన్నిసార్లు కోర్టు చెప్తుంది అక్కడికి వెళ్ళొద్దు అనేసి, సో అదేమన్నా ఉందా, ఉంటే ఎస్.
లేదంటే నో. నార్మల్లీ న్యూ పాస్పోర్ట్కి రెన్యువల్కి అవన్నీ ఇష్యూ ఉన్న వాళ్ళు ఓన్గా చేసుకోరు, బయటికి వెళ్ళి చేసుకుంటారు వాళ్ళు. సో ఏమన్నా మీకు జైలు శిక్ష పడిందా, ఎప్పుడన్నా మీ పాస్పోర్ట్ డినై అయిందా, మీ పాస్పోర్ట్ విత్హోల్డ్ చేశారా, ఎప్పుడన్నా క్యాన్సిల్ చేశారా, మీకు వేరే కంట్రీ సిటిజన్షిప్ ఉందా, ఇండియన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఏమైనా అప్లై చేశారా, ఇండియాకి రిటర్న్ వచ్చారా ఈసీ సర్టిఫికేట్ మీద, లేదంటే వేరే కంట్రీ వాళ్ళు మిమ్మల్ని డిపోర్ట్ చేశారా. ఇప్పుడు అమెరికాలో చాలా జరుగుతున్నాయి కదా డిపోర్ట్ చేస్తున్నారు. సో అలాగా ఈ ఆప్షన్స్ అన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. సో మనకి పాస్పోర్ట్ వస్తే మనం ఇచ్చిన డీటెయిల్స్తో ఇట్లా కనబడుతుంది. ఇది జస్ట్ చూసుకోండి పాస్పోర్ట్ ప్రివ్యూ. ఇష్యూ అయిన తర్వాత ఇలా ఉంటుంది పేజ్, జస్ట్ ప్రివ్యూ కనబడుతుంది. నెక్స్ట్ అగ్రీ చేసేసి టర్మ్స్ సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ మనకు అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. మనకి ఏమైనా ఫాలోఅప్ కావాలన్నా దేని గురించి అయినా కానీ దీన్ని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ పక్కా ఇవ్వాలి. ఏదైనా ఒకవేళ కోర్టు కేసులు ఉన్నా కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ మళ్ళీ రేపొద్దున ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఏమన్నా ప్రాపర్గా ఇవ్వండి. ఇక్కడ డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకోనికి మీ ప్రూఫ్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, లేదంటే ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, ఏదో ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఇక్కడ 3 డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్. 3 2 ప్రాపర్ ఉంటే పర్లేదు, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఏది తప్పున్నా కానీ రిజెక్ట్ చేసేస్తారు, మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 3 డాక్యుమెంట్లు 2 డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకెళ్ళచ్చు. ఖచ్చితంగా ఈ 2 దాంట్లో మన డీటెయిల్స్ అన్నీ ప్రాపర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మన అడ్రస్ అన్నీ ప్రాపర్గా ఉంటే అయిపోద్ది. సో అంతే, అన్నీ చేసేసి సబ్మిట్ చేసేయడం. దాని తర్వాత మన పిఎస్కే, ఇప్పుడు నాది ఆర్పిఓ హైదరాబాద్ కాబట్టి దాని కింద ఉన్న మొత్తం అన్ని పాస్పోర్ట్ ఆఫీసెస్ అన్నీ వస్తాయి. ఇవి చూసుకొని ఇక్కడ మనకి అపాయింట్మెంట్ అవైలబిలిటీ రైట్ సైడ్ ఉంటుంది. ఈ అపాయింట్మెంట్లో మనకు కావాల్సిన అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి చూజ్ చేసుకున్నాక మళ్ళీ చేంజ్ చేసేకుండదు. నేను జస్ట్ నార్మల్గా నల్గొండ అని ఇచ్చాను. సో ఇక్కడ అడుగుతుంది కన్ఫర్మ్ అనేసి ఓకే చేసేసి ఆ డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ మేక్ పేమెంట్ యూపీఐ చేయొచ్చు, కార్డుతో చేయొచ్చు, ఎట్లయినా పే చేయొచ్చు. సో మనకు ఇక్కడ కాంటాక్ట్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మనం ఎంత ఫీ పే చేయాలని వస్తుంది. దీనికి కావాలంటే మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. పే చేసిన తర్వాత రిసిప్ట్ వస్తుంది, లేదంటే ఇప్పుడు కూడా అక్నాలజ్మెంట్ రిసిప్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ పేజ్లో చూపిస్తున్నది. సో ఇక్కడ అది ఆర్డినరీనా, తత్కాల, అప్లికేషన్ వేసాము, ఏమనేది చూపిస్తుంది. దట్స్ ఆల్. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ చేసేయచ్చు సాఫ్ట్ కాపీస్, లేదంటే డిజిలాకర్ కూడా ఇక్కడ లింక్ చేసేస్తే దాని నుంచి డాక్యుమెంట్స్ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ. బై బై.